గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను ఇచ్చినటువంటి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్, మ్యాక్స్వెల్స్ ఉష్ణగతిక సమీకరణాలకి థర్మోడైనమిక్ రిలేషన్స్కి ఈరోజు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్. ఓకే, మనకి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ని 4 శక్తి ప్రమేయాలు, 4 థర్మోడైనమిక్ పొటెన్షియల్ అయినటువంటి హెచ్ ఇంటర్నల్ ఎనర్జీ యు, ఎంథాల్పీ హెచ్, హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం హెల్మ్హోల్ట్జ్ ఎనర్జీ ఎఫ్, మరియు గిబ్స్ ప్రమేయం గిబ్స్ ఫంక్షన్ ఆర్ గిబ్స్ ఎనర్జీ జీ. ఈ 4 నుంచి మనం కడతామండి. 4కి 4 ఈక్వేషన్లు రాసాం కదా. డి ఒకటి, డిహెచ్ ఒకటి, డిఎఫ్ ఒకటి, డిజీ ఒకటి. ఈ 4 నుంచి వరుసగా 4 సమీకరణాలను మనం డెవలప్ చేస్తాం. ఆ 4 మనం మ్యాక్స్వెల్స్ ఉష్ణగతిక చెప్తూ ఉంటారు. మ్యాక్స్వెల్స్ ఉష్ణగతిక సంబంధాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఓకే, సో ఈ యొక్క ఫస్ట్ ఈక్వేషన్ అటువంటి అంతర్గత శక్తి ఇంటర్నల్ ఎనర్జీని గురించి తీసుకుందాం. డి ఈక్వల్స్ టు టీడీఎస్ మైనస్ పీడీవీ, డి ఈక్వల్స్ టు టీడీఎస్ మైనస్ పీడీవీ. ఈ ఈక్వేషన్లో మనం డియు అనేది పర్ఫెక్ట్ ఇంటిగ్రల్, పూర్తి అవకలనం, పర్ఫెక్ట్ డిఫరెన్షియల్. మనం దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ తీసుకుందాం, పాక్షిక అవకలనం తీసుకుందాం. ఇక్కడ ఒకసారి ఈ యొక్క ఈక్వేషన్లో చూడండి జాగ్రత్తగా. టీ పీడీవీ అంటే అందులో టీ మరియు పి రెండు స్థిరాంకాలుగా చూపించబడింది, రెండు కాన్స్టెంట్స్ కింద చూపించాం. ఎస్ మరియు వి వేరియబుల్స్ కింద చూపించాం, మారుతున్నట్టుగా చూపించాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే యు ఎస్ మరియు వి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఎస్ మరియు వి మీద డిపెండ్ అయ్యి ఉంటుందని తీసుకొని యూని ఎస్ మరియు వి మీద పాక్షిక అవకలనం చేస్తామండి వేరువేరుగా. అంటే యూని ఎస్తో పాక్షిక అవకలనం చేసేటప్పుడు విని స్థిరంగా ఉంచేస్తాం, అలాగే యూని వితోటి పాక్షిక అవకలనం చేసినప్పుడు ఎస్ స్థిరంగా ఉంచేస్తాం. సో వన్స్ యూ చెక్ దిస్ ఈక్వేషన్ డి ఈక్వల్స్ టీడీఎస్ మైనస్ పీడీవీ, we can clearly observe that the t and p are constants and d and s and v are variables changing. So what we do is we will differentiate the central energy u with respect to s and v separately. We will take this partial differentiation separately with s and v. We will take them separately. Okay, we will take them separately. While taking while differentiating u with s, we'll keep vs constant. While differentiating u with v, we'll keep ss constant. So if this happens, what will be is, చూడండి జాగ్రత్తగా, డో యూ బై డో ఎస్ ఎట్ విని స్థిరంగా ఉంచి యూని ఎస్ తోటి డిఫరెన్షియేట్ చేస్తే వి స్థిరంగా ఉన్నప్పుడు డివి 0 అయిపోతుంది, అంటే ఆ పదం పోతుంది, ఆ టర్మ్ పీడివి క్యాన్సిల్ అయిపోయి డోఎస్ బై డిఎస్ బై డోఎస్ వాల్యూ 1 అవుద్ది, దాన్ని టీతో చూపిస్తాం. ఓకే, సో డో యూ బై డోఎస్ ఎట్ వి ఈక్వల్స్ టు టీ అవుతుంది. సో అలాగా ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు రెండో ఈక్వేషన్ చూడండి. డో యూ బై డో వి ఎట్ ఎస్. సో ఇక్కడ ఎస్ స్థిరంగా ఉంచాం కాబట్టి డిఎస్ వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ విలో చేంజ్ వస్తుంది కాబట్టి డివి బై డోవి వాల్యూ అక్కడ 1 అవుద్ది, కాబట్టి అక్కడ మిగిలేదు మనకి మైనస్ పి. కానీ ఇక్కడ యు అనేది పూర్ణ అవకలనం, పర్ఫెక్ట్ ఇంటిగ్రల్ కాబట్టి ఏం చేస్తామంటే ఇంతవరకు చేసినటువంటి ఈ యొక్క పార్షియల్ ఇంటిగ్రేషన్ని ఇప్పుడు రివర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డో యూ బై డో ఎస్ ఎట్ వి ఉంది కదా, దాన్ని వితోటి ఇప్పుడు మనం పార్షియల్ ఇంటిగ్రల్ చేయాలి, వితోటి ఇప్పుడు మనం పాక్షిక అవకలనం చేయాలి ఎస్ స్థిరంగా ఉంచి. రెండోది ఎస్ తోటి ఇంటిగ్రల్ చేయాలి వి స్థిరంగా ఉంచి, అదే ఎస్ తోటి అవకలనం చేయాలి, ఎస్ తోటి డిఫరెన్షియల్ కట్టాలి వి స్థిరంగా ఉంచి. సో ఈ రెండు అలా కట్టినట్లయితే మన యొక్క ఈక్వేషన్స్ ఈ విధంగా మారుతాయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఒకసారి గమనించండి. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. డో బై డో వి చెప్పాను కదా, ఇప్పుడే వి తోటి చేయాలి, ఎస్ స్థిరంగా ఉంచాలి, ఇంటూ డో యూ బై డో ఎస్. అప్పుడు నీకు ఏమొస్తుంది, డో యూ బై డో ఎస్ వాల్యూ టీ కదా, సో డో టీ బై డో వి అట్ ఎస్ అని వస్తుంది. ఎందుకంటే ఎస్ అని ఇక్కడ మనం పాక్షికంగా అయితే వితో చేస్తున్నాం, ఇప్పుడు ఎస్ని వదిలేస్తున్నాం, పక్కన పెడుతున్నాం. సో ఇప్పుడు దీని వాల్యూ డో స్క్వేర్ యూ బై డో వి డో ఎస్ వాల్యూ డో టీ బై డో వి ఎట్ ఎస్ అని వస్తుంది. ఇప్పుడు రెండో ఈక్వేషన్ మనం డో యూ బై డో విని డో బై డో ఎస్, ఎస్ అని పక్కన పెట్టించాం కదా ఫస్ట్లో, డో బై డో ఎస్ తోటి మనం పాక్షిక అవకలనం చేస్తే
డో యూ బై డో వి వాల్యూ మైనస్ పీ కాబట్టి సో దాని వాల్యూ డో పీ బై డో ఎస్ అట్ వి అని వస్తుంది. డో స్క్వేర్ యూ బై డో ఎస్ డో వి వాల్యూ మైనస్ డో పీ బై డో ఎస్ అట్ డో పీ బై సారీ ఇక్కడ చిన్న రాంగ్ రాశానండి. డో పీ బై డో ఎస్ అట్ వి చిన్న రాంగ్ రాశాను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అక్కడ ఎస్ లోపలికి ఉండాలి, వి బయటకు ఉంటుంది. డో పీ బై డో ఎస్ అట్ వి. ఓకే, కింద లైన్లో సెర్చ్ చేసాను, ఇక్కడ మనం చూసుకోలేదు. సో ఈ రెండిట్లోని డో స్క్వేర్ యూ బై డో వి డో ఎస్ కామన్ కాబట్టి ఈ పక్క రెండు ఈక్వల్ అవుతాయి. అంటే డో టీ బై డో వి అట్ ఎస్ ఈక్వల్స్ టు మైనస్ డో పీ బై డో ఎస్ అట్ వి. దీన్నే మనం మ్యాక్స్వెల్స్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, మ్యాక్స్వెల్స్ ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం అనేసి చెప్తూ ఉంటాం. ఓకే, మ్యాక్స్వెల్స్ ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం అనేసి చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా ఇంటర్నల్ ఎనర్జీని తీసుకొని మీరు మాత్రం దయచేసి ఈ యొక్క ఈక్వేషన్లో ఒకసారి చూడండి, గమనించండి. ఈ ఈక్వేషన్లోని ఎస్ లోపల రాయండి, విని బయట పెట్టండి. సో అక్కడ వాల్యూ మైనస్ డోపీ బై డో ఎస్ అట్ వి, డోపీ బై డో ఎస్ అట్ వి. ఓకే, అక్కడ ఎస్ లోపల ఉండాలి, వి బయట ఉండాలి. నేను చూసుకోలేదు, ఇక్కడ ఈ ఈక్వేషన్ రాసాం కదా, ఆ విధంగా రాయాలి. సారీ, కొద్దిగా చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. ఓకే, ఇప్పుడు రెండోది సెకండ్ ఈక్వేషన్ మనం ఏం చేసుకోవాలి, ఎంథాల్పీ తీసుకోవాలి. సెకండ్ దానికి మనం ఎంథాల్పీ తీసుకోవాలి. సో ఎంథాల్పీ తీసుకుంటే డిహెచ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టీ మరియు వి కాన్స్టెంట్, టీవీ స్థిరంగా ఉన్నాయి, ఎస్ మరియు పీలు మారుతూ ఉన్నాయి, ఎస్ మరియు పీలు మారుతూ ఉన్నాయి. టీ మరియు వీలు స్థిరంగా ఉన్నాయి, ఎస్ మరియు పీలు చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఎందుకంటే మనం హెచ్ని ఇప్పుడు ఎస్ పీ పరంగా సెపరేట్గా పాక్షిక అవకలనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఒకదానికొకటి సెపరేట్. సో ఫస్ట్ది ఏంటి, డో హెచ్ బై డో ఎస్ ఎట్ పీ, డో హెచ్ బై డో ఎస్ ఎట్ పీ. సో పీ కాన్స్టెంట్ ఉంచగా డిపి 0, బట్ దాని వాల్యూ టీ అని ఉంటుంది. రెండోటటువంటి ఈక్వేషన్ ఏమొస్తుందండి, డో హెచ్ బై డో పీ, డో హెచ్ బై డో పీ ఎట్ ఎస్, డో హెచ్ బై డో పీ ఎట్ ఎస్. ఇందాక పీని కాన్స్టెంట్ గురించి, ఇప్పుడు ఎస్ని కాన్స్టెంట్ గురించి పీకి వచ్చేస్తాం. సో అక్కడ డిపి క్యాన్సిల్ ఉంటుంది కానీ డిఎస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోద్ది, ఎందుకంటే ఎస్ కాన్స్టెంట్ బట్టి వి అని చూపిస్తాం మనం. సో సేమ్ ఇందాక మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఎలా చేస్తారో సేమ్ అలాగే కంప్లీట్ చేయాలి. డిహెచ్ వచ్చి పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ కాబట్టి, సంపూర్ణ అవకలనం కాబట్టి, ఇందాక వదిలేసిన పీ తోటి తర్వాత వదిలేసిన ఎస్ తోటి మళ్ళీ మనం పాక్షిక అవకలనం కడతాం. డో బై డో పీ ఆఫ్ డో హెచ్ బై డో ఎస్, అలాగే డో బై డో ఎస్ ఆఫ్ డో హెచ్ బై డో పీ. సో ఈ రెండింటిని కట్టుకుంటూ ఇలాగలితే మనకి ఈక్వేషను డో టీ బై డో పీ ఎట్ ఎస్, డో యూ బై డో ఎస్ ఎట్ పీ రెండు వస్తాయండి. ఈ రెండు ఒకదానికొకటి సమానం కాబట్టి మన యొక్క ఈక్వేషన్ డో టీ బై డో పీ ఎట్ ఎస్ ఈక్వల్స్ టు డో యూ బై డో ఎస్ ఎట్ పీ అనేసి వస్తుంది. ఇది మ్యాక్స్వెల్స్ సెకండ్ లా, మ్యాక్స్వెల్స్ రెండవ సమీకరణం. ఓకే, నెక్స్ట్ మూడోది కట్టడానికి మనం ఉపయోగించాల్సింది డిఎఫ్, హెల్మ్హోల్ట్జ్ శక్తి, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. సో ఈ డిఎఫ్ కట్టేటప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఎస్ పి కాన్స్టెంట్గా ఉండిపోయి స్థిరంగా ఉండిపోయి, టీ మరియు వి మారుతున్నాయి కాబట్టి ఎఫ్ అని టీ మరియు వి ఉపయోగించుకొని దానికి డిఫరెన్షియల్ కడతాం. టీ మరియు వి ఉపయోగించుకొని పార్షియల్ డిఫరెన్షియల్ కడతాము సెపరేట్గా. సో డో ఎఫ్ బై డో టీ ఎట్ వి వాల్యూ నుంచి మైనస్ ఎస్ అవుతుంది, డో ఎఫ్ బై డో వి ఎట్ టీ ఈక్వల్స్ టు మైనస్ పి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫస్ట్ దాంట్లో ఏమైతే చేసామో చివరి వరకు అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం కాబట్టి ఏ విధమైన మార్పు ఉండదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈక్వేషన్ గురించి చెప్తానులేండి మళ్ళీ. సో ఎఫ్ సంపూర్ణ అవకలనం, ఎఫ్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కాబట్టి డో వి బై డో ఎఫ్ బై టీని డో బై డో టీ ఆఫ్ డో ఎఫ్ బై డో వి చేసుకొని వస్తే మనకి ఈక్వేషన్ ఈ విధంగా మిగులుతాయండి. మైనస్ డో ఎస్ బై డో వి ఎట్ టీ మైనస్ డో పీ బై డో టీ ఎట్ వి. ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్ కాబట్టి డో ఎస్ బై డో టీ, డో ఎస్ బై డో వి ఎట్ టీ వాల్యూ, డో పీ బై డో టీ ఎట్ వి వాల్యూ రెండు సమానం చూపిస్తాం. దీని ఏమైనా మ్యాక్స్వెల్స్ మూడవ సమీకరణం, మ్యాక్స్వెల్స్ థర్డ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేసి రాస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది గిబ్స్ ఎనర్జీని తీసుకుంటాం, గిబ్స్ శక్తిని తీసుకొని
డీజీ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎస్డిటి ప్లస్ విడిపి. అందులో టీ మరియు పి మారుతాయి, ఎస్ మరియు వి కాన్స్టెంట్గా ఉండిపోతాయి కాబట్టి ఈ జీని టీపీలతోటి పార్షియల్ డిఫరెన్షియల్ పాక్షిక అవకలనం చేస్తాం విడివిడిగా చేయడం వల్ల మనకి ఈక్వేషన్ డీజీ బై డోటీ ఎట్ పి ఈక్వల్స్ టు మైనస్ ఎస్ అని, డోజీ బై డోపీ ఎట్ టీ ఈక్వల్స్ టు వి అని మిగులుతాయి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, జీ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ జీ సింపుల్ అవకలనం కాబట్టి డోపీ బై డోజీ డో బై డోపీ ఆఫ్ డోజీ బై డోటీ డో బై డోటీ ఆఫ్ డోజీ బై డోపీ చేసుకొస్తే మనకి ఈక్వేషన్లో ఈ విధంగా టర్మ్స్ వస్తాయండి. మైనస్ డోఎస్ బై డోపీ ఎట్ టీ, డోబీ బై డోటీ ఎట్ పి. సో ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్ కాబట్టి మనం మైనస్ ఆఫ్ డోఎస్ బై డోపీ ఎట్ టీ ఈక్వల్స్ టు డోబీ బై డోటీ ఎట్ పి అనేసి వస్తుంది. దీన్ని మనం మ్యాక్స్వెల్స్ ఫోర్త్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, మ్యాక్స్వెల్స్ 4వ సమీకరణం అని అంటాం. ఇది యాస్టీస్గా రాసేస్తే చాలండి. 4 ఈక్వేషన్స్ని మనం యాస్టీస్గా రాస్తే చాలు. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. మీరు దీంట్లో స్టోరీ అంటూ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం, అసలు దాదాపు స్టోరీ యాడ్ చేయక్కర్లేదు. ఏవైతే ఉన్నాయో యాస్టీస్గా ఆ విధంగా మీరు రాసిస్తే సరిపోతుంది. ఓకే, సో రైట్ ది అసైన్మెంట్ ఒక దగ్గర రాసుకోండి క్వశ్చన్ని. ఓకే, థ్యాంక్ యూ.